గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలా వద్దా? ఇప్పుడు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నారు మీరు. మీ పేరన్నా? నా పేరు భూమేష్. భూమేష్ అని ఉన్నారు. దేనికి ప్రిపేర్ అవుతారు మీరు? డిఎస్సి ప్రిపేర్ అవుతారా? ఓకే. ఇప్పుడు మీతో పాటు చాలామంది విద్యార్థులు చదువుతున్నారు కదా. గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటుర్రా వద్దంటుర్రా? డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేయాలంటుర్రా వద్దంటుర్రా? గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఎందుకంటే మన జిల్లాల విభజన అయింది. ఈరోజు 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారినాయంటే దాదాపు మండలాల సంఖ్య పెరిగింది. సో అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్గా సరికి మన ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయో నియామకాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏదైతే 500 700 ఇవి చాలా తక్కువ. కంపల్సరీ దాదాపు ఒక 2 నుంచి 3 వేల వరకు పోస్టులు పెంచాలి. గ్రూప్ 2లో పెంచాలి, 3లో కూడా పెంచాలి. అదే విధంగా మన డిఎస్సిలో కూడా ట్రాన్స్ఫర్ల తర్వాత 10-12 వేల పోస్టులు ఖాళీ చూపిస్తున్నాయి. వాటిని కూడా ఈ డిఎస్సికి జోడించి కొంత సమయం ఇచ్చి మళ్ళీ మెగా డిఎస్సి వేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే దాదాపు డిఎస్సి అభ్యర్థులు టీచింగ్ నాన్ టీచింగ్ అన్ని కలిపి దాదాపు 5 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఏమో ఇప్పుడు మొన్న 8 అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ 5,000 పోస్టులు దానికి జోడించి ఒక 11,000 మొత్తం 6,000 పోస్టులు జోడించి 11,000 పోస్టులు వేసిండ్రు. కాంపిటీషన్ దాదాపు 7 లక్షల మంది రాస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంటుంది. దాని పరిధిలోనే మళ్ళీ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంటుంది కాబట్టి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రాన్స్ఫర్లు బదిలీలు అయిన తర్వాత వాళ్ళకి ఇంకా 12,000 నుంచి 15,000 పోస్టులు వేకెన్సీ చూపిస్తుంది. అవి కూడా మన డిఎస్సిలో జోడించి మెగా డిఎస్సి 25,000 డిఎస్సిగా వేయాలని మేము కోరుతా ఉన్నాం. 20,000 డిఎస్సి వేయాలి, 2,000 గ్రూప్ 2 పోస్టులు వేయాలి, 3,000కు పైగా గ్రూప్ 3 పోస్టులు వేయాలి. అంతేనా మీ డిమాండ్? ప్రభుత్వం మీ డిమాండ్ని పరిగణిస్తుంది అనుకుంటున్నారా? చూడాలి మరి. ఎందుకంటే అక్కడక్కడ వేకెన్సీ ఖాళీ ఉన్నాయి. ఇన్ని రోజులు నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. మాకు న్యాయం జరుగుతుందా, మేము చదివిన చదువుకు మరి మాకు న్యాయం జరుగుతా లేదా? దీని తరపున మేము చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీ తరపున కూడా నిరుద్యోగుల పక్షాన చాలాసార్లు మాట్లాడినాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోస్టుల సంఖ్య పెంచాలని మేము కోరుతున్నాం. ఓకే. భూమేష్ అన్న, ఎంతకాలం చదువుతారు మీరు? దాదాపు మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి 5-6 ఏళ్ళ నుంచి చదువుతారు. 5-6 ఏళ్ళ నుంచి దగ్గరకు వచ్చి పోయేట విద్యార్థులు కూడా ఉంటారు కదా. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. అట్లాంటి వాళ్ళకు కాస్త ఉపశమనం కలగాలంటే పోస్టులు పెంచడమే శరణ్యం కదా. పోస్టులు పెంచాలా? పోస్టులు ఎందుకు పెంచాలంటున్నామంటే జిల్లాల విభజన జరిగిన తర్వాత మండలాల సంఖ్య పెరిగింది. అక్కడ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఆ పరిపాలన ఉద్యోగ ఖాళీలు పెరుగుతాయి. ఇంకా ఖాళీలు కూడా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు మాకు భారం అవుతుందని మరి పోస్టుల సంఖ్య పెంచులేరా అనేది మాకు తెలియదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో పోస్టుల సంఖ్య పెరిగితే పరిపాలన సులభంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న గ్రూప్ 3 700 పోస్టులని దాదాపు 1,500 2,000 చేయాలా. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులని కూడా దాదాపు 2,000 చేయాలా. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మన నియామకాలు జరగడం లేదు. వాటిని మొత్తం అన్నిట్లో వేకెన్సీస్ తీసి ఏవైతే ఖాళీలు ఉన్నాయో భర్తీ చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా డిఎస్సి బదిలీలు జరుగుతున్నాయి, టీచర్ల బదిలీలు. ఆ 12,000 పోస్టులు కూడా దీనికి జోడించి 25,000 మెగా డిఎస్సి కూడా చేయాలా. మరి ఇప్పుడు పోస్టులు పెంచితే డేట్ మారుతుంది కదా, మళ్ళీ డేట్ పెంచాలంటే డేట్ పెంచాలా. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే మన పోస్టులు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోస్టులు లేక బాగా ఇబ్బందులు పడ్డామో ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. కాబట్టి పోస్టుల సంఖ్య వేసి తగిన సమయం ఇచ్చేసి ఫాలో అయితే బాగుంటుంది. ఎందుకన్నా మంచిది. సమయం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్నొద్దులు సుదీర్ఘంగా నిరుద్యోగులు కూడా ఈ ఎలక్షన్లో మేము గవర్నమెంట్ మార్చడంలో నిరుద్యోగులు కూడా చాలా సమయం ఇచ్చిండ్రు. అందుకోసం ఇప్పుడు ప్రిపేర్ కావాలంటే కూడా సమయం కావాలా. వాళ్ళకు కొంచెం సమయం పోస్టులు పెంచి సమయం డేట్లు ఎక్స్టెండ్ చేసి సమయం ఇస్తే బాగుంటుంది. ఓకే, రైట్. అంటే ఇది భూమేష్ భాయ్ చెప్పేది. దాంతోపాటు చాలా మంది విద్యార్థులు అదే అభిప్రాయం. మీ అభిప్రాయం లెక్కనే ఉందా, వేరే విధంగా ఉందా? చాలా మంది ఇదే అభిప్రాయం. సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ పోస్టులు పెంచేసి మాకు కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 2-3 నెలలు 4 నెలలు వస్తుంది. అంతకుముందు మేము బాగా బిజీలో నిరుద్యోగులము చాలా ఫైట్ చేసినాం. మా సమయం అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఒకవేళ మరి పెంచకపోతే ప్రభుత్వం బయటకు వస్తారా? అంటే ధర్నా ఆందోళన కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చెయ్యాలా? మరి
ఎందుకంటే మా ఊళ్ళో దృష్ట్యా మేము వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏదుందో పెంచాలని నిరుద్యోగులు, ఎందుకంటే చాలా సంవత్సరాలు మేము భూములు అమ్ముకొని ఇంటి చాలాంతో డబ్బులు ఖర్చు చేసి అప్పులు చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చదివినాం. మరి దానికి తగిన మూల్యం కావాలంటే మాకు జాబ్ రావాలా, మా కుటుంబాలు బాగుపడాలంటే జాబ్ రావాలి. ఓకే రైట్. అంటే ఇది ప్రతి నిరుద్యోగి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిఎస్సి కూడా పోస్టులు పెంచి పరీక్షలు కాస్త ఎక్స్టెండ్ చేసి నిర్వహించాలి. దాంతో చాలా కొన్ని ఏళ్ళ నుంచి చదువుతున్న నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు.